ఒకళ్ళు వచ్చారు మా దగ్గరికి, వచ్చి చెప్పారు, ప్రభుజీ మా పిల్లవాడికి ఒక స్పెషల్ సిద్ధి వచ్చింది ప్రభుజీ అని. అన్న ఏం సిద్ధమ్మా అనగానే, పుట్టంగానే మా పిల్లవాడు నా ఫోన్ పాస్వర్డ్ ఓపెన్ చేసేసాడు ప్రభుజీ అని అన్నారు. నేనన్నా, అది వాడికి పుట్టుకతో వచ్చిన సిద్ధి కాదమ్మా, నువ్వే పుట్టించిన సిద్ధి. ఎందుకంటే వాడు కడుపులో ఉన్నప్పుడు నువ్వు రోజుకి 1000 సార్లు అలా అలా ఓపెన్ చేసి ఉంటావు. మా ప్రహ్లాదులు ఎలా అయితే విష్ణు కథలు నేర్చుకున్నాడో మీ పిల్లవాడు ఫోన్ ఓపెన్ చేయడం నేర్చుకున్నాడు. ఈ మధ్య మాకు చెప్తున్నారండి పిల్లలు, ఫోన్ తీసి ఫోన్ ముందు పెట్టంది తినట్లేదు ప్రభుజీ అని అంటున్నారు. అవునా కాదా? ఎలా నన్ను వచ్చి అడుగుతారు, ఎలా దీన్ని మానిపించేసేయాలి? మేమన్నాం ఫస్ట్ మీరు చూడటం మానేయండి, అప్పుడు మానుతారు పిల్లవాడు. అంతే కదండి, అవునా కాదా చెప్పండి. మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఒకరింటికి, ఒక భక్తులు వాళ్ళ ఇంటికి సత్సంగానికి వెళ్ళామని. అప్పుడు వారు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఒక హాల్ లోపలికి వెళ్ళే ప్రదేశం, ఎక్కడైతే డైనింగ్ టేబుల్, హాల్, ఇంకా పూజా మందిరం ఉండే ప్రదేశం బయట ఒక బుట్టలాగా ఉందన్నమాట. మేము అడిగాం, ఏంటమ్మా ఈ బుట్ట అని అంటే, ఇది ఫోన్ స్టాండ్ ప్రభుజీ అని. ఫోన్ స్టాండ్ ఏంటమ్మా, చెప్పుల స్టాండ్ విన్నాం కానీ అని అంటే, ఏం లేదు ప్రభుజీ, ఎలా అయితే ఇంటి బయట చెప్పులు వదిలేసి ఇంట్లోకి వస్తారో అలానే మా ఇంట్లో ఒక నియమం ఉన్నది. ఎవరైతే ప్రసాదం తినడానికి డైనింగ్ హాల్ దగ్గరికి రావాలో, ఆరాధన చేయడానికి భగవంతుడి యొక్క పూజా మందిరానికి వెళ్ళాలో, ఎవరైతే అందరూ కూర్చొని మాట్లాడడానికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఎక్కడైతే హాల్లో కూర్చుంటారో, ఈ 3 ప్రదేశాలకి ఫోన్ నాట్ అలౌడ్. ఎలా అయితే చెప్పులు స్టాండ్లో పెట్టి లోపలికి వస్తారో అలానే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫోన్ తీసి ఆ స్టాండ్లో పెట్టి మాత్రమే ఇక్కడికి వస్తారు ప్రభుజీ అన్నారు. ఎంత మంచి విషయం చూడండి. ఈరోజు నలుగురు కూర్చొని తినేటప్పుడు కూడా 4 ఫోన్లు పట్టుకొని 4 రకాల ఛానళ్ళు చూస్తూ ఉన్నారు. అవునా కాదా చెప్పండి. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఈరోజు మనందరం కలిసి ఒక కుటుంబం, ఒక నలుగురున్న కుటుంబం కూడా కలిసి ఉండలేకపోవడానికి కారణం ఏంటి అంటే, కలిసి ఉన్నా కలిసి ఉండట్లేదు. ఎవరితో అన్నిటికంటే బెస్ట్ ఫ్రెండ్ మనకి ఫోన్. కలిపురుషుడు యొక్క మొత్తం కళలన్నీ కూడా ఫోన్లోకి ఆవాహనం అయిపోయాయి. ఈరోజు మనం భాగవతం ప్రతిరోజు ప్రొద్దున పూట భాగవత కాలక్షేపం చేస్తూ ఉంటాం. అందులో పరీక్షిత మహారాజు గారు కలిపురుషుడికి ఇచ్చిన 5 స్థానాల గురించి ప్రస్తావన చేస్తున్నాం. పక్కా 6వ స్థానం చెప్పకుండా ఫోన్లో ఇచ్చుంటారు అని అనిపించింది. ఎందుకంటే ఆ కలిపురుషుడికి ఇచ్చిన ఆ 5 స్థానాలు కూడా ఫోన్లో చాలా యాక్సెసిబుల్గా ఉంటాయి. అవునా కాదా చెప్పండి.